హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలోని జెడ్పీ హై స్కూల్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. విద్యార్థులు తరగతి గదిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తరగతి గదిలో పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. పాఠశాలలోని వంటగది, ఉపాధ్యాయుల విశ్రాంత గది పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందో అన్న భయంతో విద్యార్థులున్నారు. అటు విద్యార్థులు టాయిలెట్లు, మరుగుదొడ్లు, పాఠశాలలోని వాటర్ ప్యూరిఫై చెడిపోయాయని నిత్యం భయాందోళనతో తరగతి గదుల్లో చదువుకుంటున్నామని స్టూడెంట్స్ తెలిపారు. అలాగే తాగటానికి మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. ఈ ప్రభుత్వ పాఠశాలను 1923వ సంవత్సరంలో నిర్మించారని, ఇప్పటికే 100 ఏళ్లు కూడా దాటిపోయిందని విద్యార్థులు తెలిపారు. ఇక్కడ చదువుకున్న వారు జిల్లా స్థాయి అధికారులుగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన పాఠశాల భవన నిర్మాణాన్ని, పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు విద్యార్థులు. వర్షాకాలం వచ్చినప్పుడల్లా హై స్కూల్ స్లాబ్ బిచ్చలు ఊడి పిల్లల మీద పడతాయని పిల్లలు బిక్కుబిక్కుమంటూ భయంతో ఆ బిచ్చలు ఎప్పుడు మీద పడతాయి, ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందని చదువు మీద శ్రద్ధ పెట్టకుండా ఆ యొక్క బిచ్చల మీదనే శ్రద్ధ పెట్టుకుంటూ ఓసారి బిచ్చలు పక్కపొంటే ఊడిపడి పిల్లలు ప్రమాదకరంగా భయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ స్పందించి తక్షణము కొత్త బిల్డింగును శాంక్షన్ చేసి విద్యార్థులను చదువు మీద ఇంట్రెస్ట్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తుంది. మా క్లాస్ రూమ్ బాగా ఊడుస్తుంది. మా క్లాస్ రూమ్ చీకటి వాసింది బాగా. మా సార్ లెసన్ చేస్తుంటే అది ఎప్పుడు కూలిపోతుందో తెలుస్తలేదు. మాకు బాత్రూమ్స్ కూడా చక్కగా లేవు. బాయ్స్ మాత్రం బయటకు వెళ్తున్నారు. గర్ల్స్కి ఉన్నా కూడా అది బాగాలేదు. మేము బాయ్స్ బయటికి పోయినా కూడా అవి తేళ్ళు, పాములు బాగా వస్తున్నాయి. అవి కరిచి ఏ ప్రమాదం వస్తుందో తెలియడం లేదు. మాకు కిచెన్ రూమ్ కూడా బాగాలేదు. వాళ్ళు వండే వాళ్ళు కూడా కూరలు సరిగ్గా వండడం లేదు. మాకు వాటర్ సప్లై కూడా సరిగ్గా లేదు. మాకు క్లాస్ రూమ్స్, టాయిలెట్స్, డైనింగ్ టేబుల్స్, కిచెన్ రూమ్స్ కావాలని కోరుకుంటున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి కృష్ణ ఫోన్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కృష్ణ, పాఠశాల విద్యార్థుల ఆందోళనపై అధికారులు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? థ్యాంక్ యూ శిరీష. చూసినట్టయితే 1323లో నిర్మించిన పాఠశాల ఇది, ప్రభుత్వ పాఠశాల. సుమారుగా 101 సంవత్సరం దాటింది. అయినా కానీ ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ అక్కడి చదువుకునే విద్యార్థుల స్థితిగతులు మాత్రం మారట్లేదు. చూసినట్టయితే వాళ్ళు విద్యార్థులు చదువుకునే తరగతి గదులలో వాళ్ళు కూర్చున్నప్పుడే గతంలో కొంతమంది విద్యార్థుల మీద ఆ యొక్క స్లాబ్ యొక్క పెచ్చు కప్పులు ఊసిపోయి వాళ్ళ మీద పడి గాయాలై హాస్పిటల్ చేరిన పరిస్థితి కూడా ఉంది. అయినా కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా 101 సంవత్సరంలో ఆ యొక్క స్కూల్ పరిస్థితి మారలేదని చెప్పేసి గ్రామస్తులు వాపోతున్నారు. ఇంకా చూసినట్టయితే అక్కడ ఏ వసతి కూడా లేదు. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎన్నెన్నో పథకాలు వచ్చాయి, కానీ ఆ యొక్క స్కూల్ 101 సంవత్సరం దాటిన చరిత్ర గల స్కూల్ కి ఒక్క వసతి కూడా లేదు. ఆ విద్యార్థులు కానీ విద్యార్థినులు కానీ బాత్రూమ్ లో పోవాలంటే బాత్రూమ్ లో పరిస్థితి బాగాలేదు. ప్లస్ వంటశాల అంటే పాఠశాల కూడా వంట వండుతుంటే వర్షం నీళ్ళు అల్లబడుతున్నాయని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వాళ్ళు మొరబెట్టుకునేది ఏంటంటే అధికారులు స్పందించి మాకు మంచి స్కూల్ నిర్మించాలి. ఎన్నెన్నో భవనాలు నిర్మిస్తున్నారు ప్రభుత్వాలు. గత ప్రభుత్వం నిర్మించింది, ఇంకొక ప్రభుత్వం నిర్మించింది, కానీ 101 సంవత్సరం చరిత్ర గల ఈ గవర్నమెంట్ స్కూల్ ఎవరు పట్టించుకోవట్లేదు వాపోతున్నారు. ఓకే రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.